హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతి యొక్క పాఠ్యభాగాలను అన్నిటినీ మనము తెలుసుకుందాము. ముందుగా మొదటి పాఠము అభినందన. ఈ అభినందన పాఠంను రచించినది శేషం లక్ష్మీనారాయణాచార్య. ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ సైనిక దినోత్సవము, సైనికులకు వందనము, జై జవాను అనే మొదలైన పాంప్లెట్లతో మొదలైన ప్లకార్డులతో అందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. ఇంకోటి పాఠం యొక్క ఉద్దేశము, ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇప్పుడు మనము శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి తెలుసుకుందాము, అనగా కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలలోని నగునూరులో జన్మించారు. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించారు. ఆయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడినాయి, టీవీ, రేడియోలో ప్రసారమైనాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఇప్పుడు మనము ప్రావేశికను చూద్దాము. దేశానికి వెన్నుముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరము స్వేదమ్ము కాగా, పుడమి తల్లి పులకింపగ రుధిరము స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే,
మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడవోనని నిర్మరులకు, ప్రలోభాల మాయలోన పడవోనని నిర్మలురకు, నిమిషమేని విధి మరువమని నీతి కర్మశీలులకు, నిమిషమేని విధి మరువమని నీతి కర్మశీలులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు. వందనాలు వందనాలు అభివందన చందనాలివే. మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. ఇప్పుడు ఈ గేయం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. రైతులకు సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్లకు సమర్పిస్తున్నాము. కష్టాన్ని దాచుకుని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు, దేశాభివృద్ధికి మూలమైన ఈ గొప్పవారికి వందనాలు, అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలే, చేను చుట్టూ కంచవలే, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశకీర్తి పతాకాన్ని ఎగిరివేసిన గొప్ప వీరులకు జవానులకు అభినందనలు. అలాగే ఈ పాఠంలో భాగంగా మనకి ఒక సూక్తిని కూడా ఇచ్చారు. ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మళ్ళొకసారి, ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. చెప్పింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇలాంటివి మనకు ప్రస్తుతం జరుగుతున్న పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉన్నారు, కావున గమనించగలరు.